అధికారం పోయిన తర్వాత కల్వకుంట్ల కుటుంబంలో వచ్చినటువంటి ఆస్తుల పంపకాల విషయంలో తేడాలు వచ్చి ఒక్కొక్కటికి వారే ఎల్లవోసుకుంటున్నారని మాత్రం చెప్పొచ్చు. గత 10 ఏళ్లలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు హైదరాబాద్లో కొన్ని వందల ఎకరాల భూములను కబ్జాలు చేసిండ్రు, నాలాలు కబ్జాలు చేసిండ్రు, చెరువులు కబ్జాలు చేసిండ్రు, పేదోళ్ళ భూములు గుంజుకున్నారని చెప్పి కల్వకుంట్ల కవితమ్మ సంచలనమైనటువంటి ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా మల్లారెడ్డి కావచ్చు, మాధవరం కృష్ణారావు కావచ్చు, ఇట్లా చాలామంది, షంబిపూర్ రాజు కావచ్చు, ఇట్లా వీళ్ళ దొంగ భాగోతాలని మొత్తం ఆమె బట్టబయలు చేసింది. ఇంకా ఆమె బట్టబయలు చేసిన తర్వాత ఇక కేటీఆర్ ఊకుంటాడా? ఆయన ఎట్లా అనలేడు, ఎందుకంటే తోబుట్టు కాబట్టి. ఇట్లా కొంతమంది తనకు కూలీళ్ళు, ఇట్లా కూలి వాడేస్తే మొరిగేటటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు. మామూలుగా అయితే ఈయన గత 15 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఉంటున్నాడు. ఏ ఒక్క రోజు ఆయనకు మీడియా ముందు మాట్లాడడానికి నోరు విడిచి ఒక ముక్క మాట్లాడడానికి కూడా రాదు. కానీ ఇటువంటి వ్యక్తుల్ని కూడా తీసుకొని వచ్చి కవితమ్మ మీద మొరిగించే ప్రయత్నం చేస్తున్నాడు కేటీఆర్. చూడండి ఒకసారి, నువ్వు జైలు ఎందుకు వెళ్ళావు? నీ కుక్క పేరు కూడా విస్కీ అని పెట్టుకున్నావు. అమ్మా కవితమ్మ, నువ్వు జైలుకి ఎందుకు వెళ్ళినావు? ఏం ఉద్ధారకం చేసి జైలుకి వెళ్ళినావు? ఏమన్నా దేశ స్వాతంత్రం కోసం జైలుకి వెళ్ళినావా? తెలంగాణ రాష్ట్రం కోసం జైలుకి వెళ్ళినావా అని చెప్పి మాధవరం కృష్ణారావు అంటున్నాడు. ఇదే కల్వకుంట్ల కవితమ్మను ఆ రోజు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేసి ఇది అక్రమం అరెస్టు, ఇది కాంగ్రెస్ బీజేపీ ఆడి చేస్తున్నటువంటి డ్రామా అని చెప్పి ఆ రోజు రోడ్ల మీద ఇదే పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇట్లా చోటామోటా నాయకులు అందరూ, కేసీఆర్ ఒక్కరు పక్కన పెడితే కేటీఆర్, హరీష్ రావు అందరు రోడ్ల మీద వచ్చి బట్టలు చింపుకొని బజార్లో నిలబడ్డారు అక్రమ కేసు అని. ఈరోజు వాళ్ళే మళ్ళనేమో నువ్వు ఏం చేసి జైలుకి వెళ్ళినావు, నీ కుక్క పేరు ఇసుకని పెట్టుకున్నావు, ఢిల్లీలో సారాదందా చేసి 1000 కోట్ల రూపాయలు సంపాదించినావు, ఆడ వచ్చినటువంటి కమిషన్లతో కుక్క పేరు కూడా పెట్టుకున్నావు అని చెప్పి ఈరోజు ఆరోపణలు చేస్తున్నారు. అంటేనే వీళ్ళు ఏ పార్టీ ఈ రాష్ట్రాన్ని దోచినరో మీరు ఆలోచన చేయండి ఒకసారి. నీ భర్తకు హైదరాబాద్లో ఆస్తులు ఎక్కడివి? బతుకమ్మ పేరిట కోట్లాది రూపాయల వసూళ్ళు. నీ భర్తకు హైదరాబాద్లో ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, అంతస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, మీరు ఏం బిజినెస్లు చేసినారు అని చెప్పి మాధవరం కృష్ణారావు అడుగుతున్నాడు. ఇంకా 2 రోజులు అయితే కవితమ్మ కూడా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ మాధవరం కృష్ణారావు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను మొత్తం కూడా బయట పెడుతుంది. నిజంగా చెప్పాలంటే ఈ కూకట్పల్లి ప్రాంతంలో కొన్ని కోట్ల రూపాయలు భూముల్ని మొత్తం సర్వం నాశనం మింగి కూస్తున్నాడు. భూబకాసురుడు అంటారు ఈయనని కూడా. హరీష్ రావును పంపేయాలని, కేటీఆర్ను అరెస్ట్ చేయించాలని కుట్రాలంట. నీలాంటి కుక్కలు చాలా మరుగుతుంటాయి. కవితపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్. నీలాంటి కుక్కలు చాలా మరుగుతుంటాయి. హరీష్ రావును బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళగొట్టాలని, కేటీఆర్ను అరెస్ట్ చేయించాలని చూస్తున్నాం అని చెప్పి సంచలనమైనటువంటి ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఇట్లా ఈ ఆస్తులు ఎక్కైతే ఒక సంపద ఎక్కైతే ఇట్లా పంపకాలల్లో తేడాలు వచ్చి ఇట్లా ఒకరి మీద ఒకరు బురద చల్లే కార్యక్రమాలు పెట్టుకున్నారు. మనం చూసినాం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఎట్లా చెల్లెలు ఎలగొట్టిండో సేమ్ కేటీఆర్ కూడా అదే పరిస్థితి తీసుకొని వచ్చిండు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ నుంచి హరీష్ రావును బయటికి పంపేందుకు రేవంత్ రెడ్డితో కలిసి కేటీఆర్ను అరెస్ట్ చేయించేందుకు కవిత కుట్రలు పన్నారని ఆరోపించారు. తద్వారా బీఆర్ఎస్లో అంత తానే కావాలని ఆమె చూస్తున్నారని ధ్వజమెత్తారు. మాధవరం కృష్ణారావు, నీకేమైనా సిగ్గుశరం ఉందావా? మీ పార్టీ పంచాయతీ మీరు పెట్టుకోండి, దాన్ని రేవంత్ రెడ్డి గారికి ఎందుకు రుద్దుతున్నావు సన్నాసి? రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? రేవంత్ రెడ్డి 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తాడు. 4 పంచాయతీలు ఆయన తలదూరి వాళ్ళ ఆస్తులు పంచేయాల్సిన అవసరం ఈయనకు లేదు. కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును అరెస్ట్ చేయాలంటే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయడు. వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు, అక్రమ సొత్తును దోసుకున్నారు కాబట్టి విచారణ సంస్థలు ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేస్తాయి. ఇవన్నీ ఇట్లా కూలిచ్చి కుక్కలతోని, నక్కలతోని ఇట్లా తిట్టించే ప్రయత్నం చేస్తుంటారు. ఇట్లా ఒక్కొక్కటి అన్నీ బయటకు వస్తున్నాయని మాత్రం చెప్పవచ్చు. ఇది చూస్తూనే ఉండండి SN TV.